వెనిజువెలా అధ్యక్షుడు మదురో నిర్బంధంతో ప్రపంచంలో ఒక్కసారిగా కలకలం రేపిన అమెరికా మరో చర్యతో సంచలనం సృష్టించింది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న వెనిజువెలా చమురు నౌకతో పాటు మరో నౌకను సీజ్ చేసింది. దీనికి రష్యా కూడా ఘాటుగా స్పందించింది. మిలిటరీ దాడులకు సిద్ధంగా ఉండాలని, అమెరికా పడవలు ముంచేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరించింది. ఈ పరిణామాలతో అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. మరి రెండు బలమైన అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు పెరగడం ఎక్కడకు దారితీసే ప్రమాదం ఉంది? అమెరికా రష్యా ప్రత్యక్ష పోరాటానికి దిగుతాయా? నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియనే లేదు. 2 ఏళ్ల క్రితం మొదలైన ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం పరిస్థితి కూడా అంతే. మధ్యలో ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హఠాత్తుగా వెనిజువెలా అధ్యక్షుడు మదురోను నిర్బంధించి కలకలం రేపింది అమెరికా. ఇది జరిగి వారం కూడా గడవలేదు. అంతలోనే మరో దూకుడైన చర్యకు పాల్పడింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న వెనిజువెలా చమురు నౌక మారినెరాతో పాటు మరో నౌకను సీజ్ చేసింది. మారినెరా నౌకపై అమెరికా 2024లోనే ఆంక్షలు విధించింది. ఇది లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా చేస్తోందని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఇప్పుడు ఈ 2 నౌకలు రష్యా, వెనిజువెలా, ఇరాన్ నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురు సరఫరా చేస్తున్నాయని అమెరికా అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్టీ నోయం తెలిపారు. మారినెరా నౌక స్వాధీనం చేసుకునేందుకు అమెరికా డిసెంబర్లోనే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే బ్రిటన్ సహకారంతో ఇప్పుడు పంతం నెరవేర్చుకుంది. ఈ నౌకల స్వాధీనంతో ఉత్తర అట్లాంటిక్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ చర్యతో రష్యా కూడా ఘాటుగా స్పందించడంతో ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఎటు దారితీస్తాయో అని సర్వత్రా ఆందోళన నెలకొంది. నౌకలను సీజ్ చేయడంపై పుతిన్ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై స్పందించిన రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లేవ్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే అమెరికా నౌకలు ముంచేస్తామని తెలిపారు. టార్పెడోలతో దాడి చేస్తామని అన్నారు. అంతర్జాతీయ చట్టాలు ఇలాగే ఉల్లంఘిస్తే సైనిక దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఏం చేసినా తమకు శిక్ష పడదనే అతివిశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోందని, ప్రతీకార చర్యలతో వారిని అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఆయన హెచ్చరికలను పుతిన్ ప్రభుత్వ ప్రకటనగా భావించకున్నా ఉద్రిక్తతలైతే ఒక్కసారిగా పెరిగాయన్నది మాత్రం సుస్పష్టం. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా మాటను ఏమాత్రం లెక్క చేయకుండా వస్తున్న పుతిన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లేవ్ అన్నట్లుగా అమెరికాపై రష్యా మిలిటరీ దాడులకు దిగితే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రపంచంలోనే 2 బలమైన అణ్వస్త్రాలు కలిగిన దేశాలు నేరుగా పోరాటానికి దిగితే అంతర్జాతీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. అమెరికా రష్యా కలబడితే యావత్ ప్రపంచ దేశాలపైన ఆ ప్రభావం ఉంటుంది. దీనివల్ల అమెరికా ప్రపంచానికి ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఆంక్షలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పదు అనేది అమెరికా సందేశం ప్రపంచానికి. జియోపొలిటికల్లో వ్యూహంలో రష్యా, వెనిజులా మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీయడం, రష్యా ప్రభావాన్ని తగ్గించడం కూడా ఈ నిర్ణయంలో భాగం కావచ్చు. అయితే ఈ చర్యపై వెంటనే రష్యా కూడా స్పందించడం జరిగింది. రష్యా ఏ విధంగా తీసుకుందంటే ఇది నేషనల్ ప్రెస్టేజ్గా భావించింది. తమ జెండాతో వెళుతున్న నౌకను అమెరికా సీజ్ చేయడం అనేది రష్యా యొక్క సార్వభౌమత్వానికి అవమానంగా భావిస్తుంది. అందుకే ఇమీడియట్ గా అమెరికా నౌకలు ముంచేస్తాము అనే హెచ్చరికను కూడా రష్యా తన సైనిక శక్తిని నిరూపించుకోవడానికి ప్రదర్శించాలని కూడా అనుకుంటుంది. వాస్తవానికి 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగినప్పుడు అమెరికా ఉక్రెయిన్ పక్షమే వహించినా నేరుగా రంగంలోకి దిగలేదు. ఆయుధాలు, ఆర్థికపరంగా మాత్రమే సాయం చేసింది. 4 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఉక్రెయిన్కు మద్దతుగా ప్రత్యక్షంగా పోరాటంలోకి రాలేదు. కారణం, అలా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి. ఉక్రెయిన్లా రష్యా అల్లాటప్పా దేశమేమీ కాదు. బలమైన సైనిక, ఆయుధ, ఆర్థిక శక్తి రష్యా సొంతం. అణ్వస్త్రాలు ఉన్నాయి. ఉక్రెయిన్పై దాడి తర్వాత అమెరికా సహా నాటో దేశాలు విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలను తట్టుకుని ఏళ్లుగా నిలబడడమే రష్యా శక్తికి నిదర్శనం. అమెరికా కూడా బలమైన దేశమే అయినా
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే జరగబోయే పరిణామాలను ఊహించే పరోక్ష సహకారానికే పరిమితమైంది. ప్రపంచంలో 2 బలమైన దేశాలు యుద్ధానికి దిగితే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతలు తలెత్తుతాయో ఊహించినందునే అమెరికా నేరుగా రష్యాతో తలపడలేదు. యుద్ధం ప్రారంభమైన సమయంలో అధికారంలో ఉన్న జో బైడెన్ అయినా ఏడాది కాలంగా అధికారంలో ట్రంప్ ఇదే వైఖరిని అనుసరిస్తూ వచ్చారు. అయితే ఏ పూటకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించని ట్రంప్ ఉన్నట్లుండి ఇప్పుడు రష్యాను టచ్ చేసి ఒక రకంగా తేనె తుట్టను కదిపారు. రష్యాతో గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. వెనిజువెలాలోని చమురు మీద ఆశతో ఒక రకంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన చర్యలతో ప్రపంచ పరిణామాలను ఒక్కసారిగా మార్చేస్తున్నారు ట్రంప్. మరి అమెరికా చర్యకు రష్యా అంతే ధీటుగా స్పందిస్తుందా? ఒకవేళ అలా జరిగితే ఈ ఉద్రిక్తతలు ఏ దిక్కుకు దారితీసే ప్రమాదం ఉంది. వాస్తవానికి అమెరికా రష్యాల మధ్య ఎప్పుడూ యుద్ధం జరగలేదు. ప్రపంచంలో ఆధిపత్యం కోసం పోటీ మాత్రమే కొనసాగుతూ వస్తోంది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మాత్రం ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. 1947 నుంచి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన 1991 వరకు ప్రచ్ఛన్న యుద్ధకాలంగా పేర్కొంటారు. ప్రపంచం అమెరికా దాని మిత్రదేశాలు ఒకవైపు, రష్యా దాని మిత్రదేశాలు మరోవైపు అన్నట్లుగా విడిపోయి ఉండేవి. అంతర్జాతీయంగా అనేక అంశాల్లో ఆధిపత్యం కోసం అమెరికా రష్యాల మధ్య బలమైన పోటీ ఉండేది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యా బలహీనపడ్డా అనతి కాలంలోనే పుంజుకుని బలమైన దేశంగా మారింది. అనేక ఆటుపోట్లు తట్టుకుని అగ్రరాజ్యం అమెరికాకు దీటుగా మారింది. ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య ఉన్న పోటీకి ప్రచ్ఛన్న యుద్ధం అని పేరు పెట్టకపోయినా అలాంటి వాతావరణమే ఉంది. నాటో దేశాల మద్దతుతో అమెరికా, చైనా మద్దతుతో రష్యా ప్రపంచంలో ఆధిపత్య రాజకీయాలకు కేంద్రంగా మారాయి. ఇప్పటి వరకు ఈ ఉక్రెయిన్ విషయంలోనే 2 దేశాల మధ్య ఒక సీరియస్ సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ వాటర్స్ లో జరిగినటువంటి ఈ రష్యన్ ఆయిల్ ట్యాంకర్ సీజర్, అమెరికా చేసినటువంటి ఆయిల్ ట్యాంకర్ సీజర్ మరింత టెన్షన్ 2 దేశాల మధ్య పెంచినటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. ఇది ఒకసారి మనం ఆలోచన చేస్తే కోల్డ్ వార్ సమయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మరొకసారి రిపీట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. కోల్డ్ వార్ సమయంలో రష్యా అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఆ సీరియస్ సిచ్యువేషన్ మరొకసారి మనం ఇక్కడ చూడొచ్చు. రష్యాతో ఒక రకంగా ఏ అమెరికా అధ్యక్షుడు వ్యవహరించినట్లుగా ట్రంప్ అడుగువేశారు. కారణం వెనజువెలాలో ఉన్న అపార చమురు సంపదను చేజిక్కించుకోవాలని ట్రంపునకు ఆశ ఉండడమే. ఈ కారణంతో తమ దేశంలోకి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే నెపాన్ని మోపి ఏకంగా వెనజువెలా అధ్యక్షుడు మదురోను నిర్బంధించి అమెరికాకు తీసుకొచ్చారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును వెనజువెలా అమెరికాకు అప్పగించనున్నట్లు ప్రకటించారు. దానిపై వచ్చే ఆదాయం తన నియంత్రణలో ఉంటుందని తెలిపారు. ఆ డబ్బును అమెరికాతో పాటు వెనజువెలా ప్రజల ప్రయోజనాలకు ఖర్చు చేస్తామని వెల్లడించారు. చమురు అప్పగింత ప్రక్రియ వెంటనే జరగనున్నట్లు ట్రంప్ తెలిపారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి నేరుగా అమెరికా పోర్టులలో దించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనల ద్వారా వెనజువెలా చమురుపై తనకు ఎంత ఆశ ఉందో బయటపెట్టుకున్నారు ట్రంప్. తనను భక్తు వ్యాపారవేత్త అని ఎందుకంటారో చాటి చెప్పారు. ఇతర దేశంలోని చమురు సంపద కోసం ఏకంగా ఓ దేశాధ్యక్షుడినే నిర్బంధించిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా బలమైన రష్యాతో నేరుగా ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలో ఇప్పుడు పూర్తి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ఇజ్రాయెల్ హమాస్ పోరాటాలతో గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోనేలేదు. ఈ మధ్యలో టారిఫ్ల మీద టారిఫ్లు విధిస్తూ ప్రపంచ దేశాలను, పరిణామాలను మరింత గందరగోళంలోకి నెడుతున్నారు ట్రంప్. తనకు కావలసిన దానికోసం ఎంత దూరమైనా వెళతాను అన్నట్లు వ్యవహరిస్తున్న ట్రంప్ ఇప్పుడు రష్యా జెండాతో వెళుతున్న వెనజువెలా నౌకను సీజ్ చేసి ఒక రకంగా రష్యాను రెచ్చగొట్టారు. మరిప్పుడు రష్యా ఎలా స్పందిస్తుందో అన్న దానిపై ప్రపంచం ఆందోళన చెందుతుంది. రష్యా చట్టసభ సభ్యుడు చెప్పినట్లు అమెరికాపై రష్యా మిలిటరీ చర్యకు దిగితే మాత్రం ప్రపంచంలో మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తి పరిస్థితులు తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. పరిస్థితులు ఎటు దారి తీసే అవకాశం ఉంది అంటే ప్రత్యక్ష యుద్ధం అనేది తక్కువ అవకాశం ఉంది. గ్రే జోన్ వార్ టాక్టిక్స్ అనేవి అనుసరించే అవకాశం ఉంది. అంటే పూర్తిగా అది ప్రత్యక్ష యుద్ధం కాదు. అలా అని చెప్పి ఒక
కోల్డ్ వార్ పరిస్థితి కూడా కాదు. గ్రే జోన్ టాక్టిక్స్ అని అంటారు దీన్ని. అంటే నౌకల్ని తనిఖీలు చేయడం, లేకపోతే మిలిటరీ ఎక్సర్సైజులు చేయడం ఒక దేశానికి వ్యతిరేకంగా, సైబర్ చర్యలు పాల్పడడం, ప్రాక్సీల ద్వారా ఒత్తిడి తీసుకురావడం, ఇటువంటి గ్రే జోన్ టాక్టిక్స్ ఉంటాయి. అలాగే డిప్లొమాటిక్ ఫ్రిక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ప్రకటనలు, ఆంక్షలు, ప్రతి ఆంక్షలు, ఇటువంటివన్నీ కూడా. ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం, ప్రాంతీయ ఫోరమ్స్లో వీటి మీద చర్చించడం, ఇటువంటి ఇష్యూస్ అన్నీ రైజ్ అయ్యే అవకాశం ఉంది తప్ప వెంటనే అయితే యుద్ధం అయితే సాధ్యం కాదు. ఎందుకంటే ఇది రెండు అణుశక్తుల మధ్య ఘర్షణ పెరిగితే అది ఎస్కలేషన్ కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. అణ్వస్త్రాలు ఉన్నందున పూర్తి యుద్ధం పరస్పర వినాశనానికే కారణమవుతుంది. కాబట్టి ఏ దేశమో అంత ధైర్యంగా యుద్ధాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. రష్యాతో ఉద్రిక్తతలను రాజేయడమే కాదు, తమ మిత్రదేశం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ పైన కన్నేశారు ట్రంప్. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇందుకోసం సైన్యాన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. అమెరికా ప్రకటనకు డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ ధీటుగా బదులిచ్చారు. అమెరికా బెదిరింపులు ఆపాలని, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనుకోవడం అగ్రరాజ్యానికి కలే అని అన్నారు. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటే అది నాటోకు అంతమే అని అన్నారు. ఐరోపా కూటమి కూడా డెన్మార్క్కు మద్దతుగా నిలిచింది. గ్రీన్లాండ్ ఆ దేశ ప్రజలదే అని స్పష్టం చేశారు. వ్యూహాత్మక ఖనిజ సంపదతో నిండి ఉన్న ఆ ఆర్కిటిక్ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని ఐరోపా కూటమి పేర్కొంది. మరి నిజంగా ట్రంప్ అన్నంత పని చేస్తే మాత్రం డెన్మార్క్ ప్రధాని అన్నట్లు నాటో కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. అమెరికా సహా ఐరోపా దేశాలతో కూడిన నాటో కూటమి రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కూటమి విచ్ఛిన్నమైతే ప్రపంచ పరిణామాలు మారిపోతాయి. ఐరోపా దేశాలతో ఘర్షణ తలెత్తి అవి అమెరికాకు దూరమయ్యే అవకాశమూ ఉంది. ఇది ఒక రకంగా రష్యాకు ప్రయోజనం కలిగించే అంశం. గ్రీన్లాండ్పై 20 రోజుల్లో మాట్లాడుకుందామన్న ట్రంప్ దాన్ని స్వాధీనం చేసుకుంటే అలా జరిగేందుకే అవకాశాలున్నాయి. మరి ట్రంప్ ఏం చేస్తారో అన్నది తేలాల్సిన అంశం. అయితే అలా జరగకూడదని, అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు కూడా ఇక్కడితో ఆగిపోవాలని యావత్ ప్రపంచం కోరిక.